హలో ఎవ్రీవన్. ఏపీ పీజీ సెట్ 2024 సంవత్సరంలో మీరు ఎంఎస్సి అదేవిధంగా పీజీ చేయడానికి మన స్టేట్‌లో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి? అన్ని యూనివర్సిటీస్‌లోనే మీరైతే ఎంఎస్సి చేసుకోవచ్చా? అదేవిధంగా ఈసారి 2024 సంవత్సరంలో ఎన్ని యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయి? దీంతో పాటు మనకి ఈ వీడియోలో మీరు ఏపీ పీజీ సెట్‌లో ఎన్ని కోర్సెస్ చేసుకోవచ్చు? ఎన్ని కోర్సెస్ మనకి ఏపీ పీజీ సెట్ అనేది పెడతా ఉంది. ఓకేనా? ఇలాంటి విషయాలన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. అప్పుడే మీకు నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏమిటనేసి మీకైతే అర్థమవుతుందమ్మా. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే మనకి ఏపీ పీజీ సెట్ 2024 సంవత్సరంలో మనకి ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తా ఉంది. ఓకేనా? క్లియర్. మీకు 2022వ సంవత్సరంలో మన కడపలో ఉన్నటువంటి యోగి యూనివర్సిటీ ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఎప్పుడు 23వ సంవత్సరంలో. ఇప్పుడు 24వ సంవత్సరంలో కూడా మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేరే యూనివర్సిటీ మార్చొచ్చాము. ఓకే. నెక్స్ట్ ఇయర్ మనకి నాగార్జున యూనివర్సిటీ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. ప్రతిసారి ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయదు. ప్రతి సంవత్సరం వేరే వేరే యూనివర్సిటీస్ అయితే కండక్ట్ అయితే చేస్తాయి. మన ఏపీలో ఎన్నైతే ఉన్నాయో ఎంఎస్సీ, పీజీ కోర్స్‌కి సంబంధించి యూనివర్సిటీస్, అన్ని యూనివర్సిటీస్ కూడా ప్రతి సంవత్సరం మారుతా ఉంటాయమ్మా. ఓకేనా? మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటాను. ఫస్టు మన ఏపీలో ఎంఎస్సీ, పీజీ యూనివర్సిటీస్ ఎన్నున్నాయి? మీరు ఎన్ని యూనివర్సిటీస్‌లో ఎంఎస్సీ చేసుకోవచ్చు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏపీలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి ఎంఎస్సీ, పీజీ చేయడానికి? 2024 సంవత్సరంలో ఎన్ని యూనివర్సిటీస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి అని దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ టాప్ యూనివర్సిటీ మన ఏపీలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే షార్ట్‌కట్స్ ఫామ్‌లో ఉన్నాం ఇక్కడ. చూడండి, ఆంధ్ర యూనివర్సిటీ పక్కన ఏయూ ఉంది కదా! సో, ఈ ఏయూ అంటే ఏమిటో గుర్తుపెట్టుకోండి. ఎస్‌వియు అంటే ఏమో గుర్తుపెట్టుకోండి. సో, ఎందుకంటే ఈ షార్ట్‌కట్స్ అనేది మీకు ఎక్కడ ఉపయోగపడతాయి? ఈ యొక్క అబ్జర్వేషన్స్ అనేది ఎప్పుడు ఉపయోగపడతాయంటే మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు అక్కడ యూనివర్సిటీస్ నేమ్ ఉండవమ్మా. ఓకేనా? ఓన్లీ అబ్జర్వేషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి వాటి యొక్క షార్ట్‌కట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది. మీరు ఎంఎస్సీ, పీజీ చేయడానికి మన స్టేట్‌లో మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే. శ్రీ కృష్ణ యూనివర్సిటీ ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉంది మనకి. యోగి వేమన యూనివర్సిటీ ఉంది. రాయలసీమ యూనివర్సిటీ ఉంది. విక్రమ్ సింహపురి యూనివర్సిటీ అయితే ఉంది. అదేవిధంగా మనకి ద్రావిడన్ యూనివర్సిటీ ఉంది. కృష్ణా యూనివర్సిటీ మనకి అవైలబుల్‌గా ఉంది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది. అబ్దుల్ ఉర్దూ యూనివర్సిటీ అవైలబుల్‌గా ఉంది. క్లస్టర్ యూనివర్సిటీ ఉంది. ఆంధ్రకేశవరి యూనివర్సిటీ ఉంది మనకి. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీస్ మనకున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్విమ్స్ యూనివర్సిటీ ఉందమ్మా. సో, కాబట్టి ఇక్కడ మనకి ఎన్నైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఈ అన్ని యూనివర్సిటీస్‌లో కూడా ఎంఎస్సీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతి యూనివర్సిటీలలో మీకు కావాల్సిన కోర్స్ అయితే ఉండదమ్మా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ ఫిజిక్స్ అనేది శ్రీ వెంకటేశ్వర ఎస్‌వి యూనివర్సిటీలో ఉంది అనుకోవచ్చు. లేదంటే మీకు ద్రావిడ యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదనుకోవచ్చు. ఆ విధంగా మీరు చేయవలసుకున్న కోర్స్ అనేది ఏ యూనివర్సిటీలో ఉంది చెక్ చేసుకొని అప్పుడు మీ ఆ యూనివర్సిటీకి మీరైతే వెబ్ ఆప్షన్ పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పాను యూనివర్సిటీస్‌లో అన్ని యూనివర్సిటీస్‌లోని మీరైతే ఎంఎస్సీ చేసుకోవచ్చు. కానీ ఒకటే క్వెషన్ ఇక్కడ మీరు చేయవలసిన కోర్స్ అనేది ఆ యూనివర్సిటీస్‌లో ఉందా లేదా అని తెలుసుకోవడం. అది ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకైతే వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు నేను మీకైతే చెప్తాను. సో, ఇప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ మీకైతే అవసరం అయితే లేదు. ఫస్ట్ ఎగ్జామ్స్ అయిపోనియి. వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వని. కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వని. అప్పుడు నేను మీకు చెప్తా ఏ యూనివర్సిటీస్‌లో ఏ కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇలాంటి విషయాల గురించి నేను మీకు తర్వాత చెప్తాను. ఓకేనా? సో, ఈ విధంగా మీరు మన స్టేట్‌లో ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇన్ని యూనివర్సిటీస్‌లోనే మీరైతే పీజీ లేదా ఎంఎస్సీ అయితే చేసుకోవచ్చు. కానీ మీకు కావాల్సిన కోర్స్ అనేది అక్కడ ఉందో లేదో తెలుసుకోవాలంటే దాని గురించి నేను మళ్ళీ మీకు వీడియోస్ అయితే చేస్తాను. సో, డోంట్ వరీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వీఎస్‌యు అంటే ఏమిటి? ఆర్‌యు అంటే ఏమిటి? వైవీయు అంటే ఏమిటి? ఇలాంటి విషయాలైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఈ ఏపీ పీజీ సెట్‌లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? మీరు ఎన్ని కోర్సెస్ చేసుకోవచ్చు? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏపీ పీజీ సెట్ 2024 సంవత్సరంలో ఎన్ని కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి? వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మీరు ఒకటి తెలుసుకోవాలి, ఇక్కడ టెస్ట్ కోడ్స్ గురించి తెలుసుకోవాలమ్మా. సో, ఈ టెస్ట్ కోడ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు కౌన్సెలింగ్ టైమ్‌లో వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు. అప్పుడు నేను వీడియో చేస్తాను. టెస్ట్ కోడ్స్ అంటే ఏమిటి? వాటి వల్ల ఉపయోగం ఏమిటి? వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ కోడ్స్. ఓకేనా? సో, వాటి గురించి నేను మళ్ళీ మీకు వీడియో చేస్తాను. ఫస్ట్ మనం ఈ ఏపీ పీజీ సెట్‌లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆర్ట్స్,
ఇప్పుడు మనం ఏపీ పీజీ సెట్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, మీరు ఎన్ని కోర్సెస్‌లో ఎంఎస్‌సి లేదా పీజీ చేసుకోవచ్చు, మీరు ఎన్ని కోర్సెస్‌లో మీకు ఎంఎస్‌సి లేదా పీజీకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏపీ పీజీ సెట్ 2024 సంవత్సరంలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి అని వాటి గురించి తెలుసుకుంటే, ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇచ్చారు. మనకు క్లియర్‌గా మనకు మెన్షన్ చేసేది. ఇది 2024 సంవత్సరం వాళ్ళకి సంబంధించినది. అంటే మీ బ్యాచ్‌కి సంబంధించింది ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ టెస్ట్ కోడ్స్ అని ఉంది కదా! ఈ టెస్ట్ కోడ్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ మీకు. వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు కౌన్సెలింగ్ టైమ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టెస్ట్ కోడ్స్ అనేది. ఈ టెస్ట్ కోడ్స్‌లో మీకు ఒక్క నంబర్ రాంగ్ చేసినా మీకు వేరే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. వేరే సబ్జెక్ట్‌లో మీకు సీట్ అలాట్‌మెంట్ అయిపోతుందమ్మా. ఓకేనా? వెరీ, వెరీ ఇంపార్టెంట్. టెస్ట్ కోడ్స్ అంటే ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? వాటి యొక్క యూజెస్ ఏమిటి? వాటిని ఏ విధంగా గుర్తించుకోవాలి? ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి ఒక టెస్ట్ కోడ్ అయితే ఉంటుందమ్మా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్‌సి కెమిస్ట్రీకి ఒక టెస్ట్ కోడ్ ఉంటుంది. ఎంఎస్‌సి కెమిస్ట్రీ మన సబ్ బ్రాంచ్ ఉన్నాయి కదా! ఆర్గానిక్ కెమిస్ట్ అనేసి, ఇనార్గానిక్ కెమిస్ట్ అనేసి, ఫిజికల్ కెమిస్ట్ అనేసి, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్ అనేసి, డ్రగ్ కెమిస్ట్ అనేసి ఒక్కొక్క కెమిస్ట్రీలో మళ్ళీ వాటికి వేరే, వేరే సబ్ బ్రాంచ్ టెస్ట్ కోడ్స్ ఉంటాయమ్మా. ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వీటి గురించి నేను మళ్ళీ మీకు వీడియో చేస్తా. ఎప్పుడు చేస్తాను? వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు అప్పుడు చెప్తానమ్మా. అలాంటి వీడియోస్ అన్నీ కూడా. సో, ఇప్పుడు అవసరమో తెలీదు. కానీ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా? సో, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్‌లోకి వద్దాం. ఏపీ పీజీ సెట్‌లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? వాటి గురించి తెలుసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఆర్ట్స్ కోర్సెస్ తెలుసుకుంటే మనకిక్కడ ఇంగ్లీష్ అంటే ఎంజే ఇంగ్లీష్ అంటారు కదా! సో, ఇంగ్లీష్ ఉంది, జనరల్ ఉంది, ఎంజే తెలుగు ఉంది, లిటరేచర్, సాంస్క్రిట్, అదేవిధంగా హిందీ, ఉర్దూ, తమిళ్, బీఎఫ్ఏ అనేసి, అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏవైతే మనకు కోర్సెస్ ఉన్నాయో టూరిజం అనేసి, ఎకనామిక్స్ అనేసి, పొలిటికల్ సైన్స్ అనేసి, హిస్టరీ అనేసి, అదేవిధంగా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేసి, సో, ఇక్కడ మనకి ఎన్ని కోర్సెస్ అయితే ఉన్నాయో ఈ కోర్సెస్ అన్నిటి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చమ్మా. సో, తర్వాత కామర్స్ అండ్ ఎడ్యుకేషన్‌లో చూసుకుంటే మనకి కామర్స్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది. సో, చూద్దాం తర్వాత. లైఫ్ సైన్స్ ఉంది, ఎఫ్ఎన్ఎస్ ఉంది, బోటనీ, సెరికల్చర్. ఓకేనా? జియాలజీ, మ్యాథమెటికల్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఫిజికల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ సైన్స్, పాలిమర్ సైన్స్, జియాలజీ, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్, జియోగ్రఫీ ఇలాంటి కోర్సులు అయితే మనకు ఉన్నాయమ్మా ఎంఎస్సిలో మనకి. ఓకేనా? సో, కానీ వీటిలో మళ్ళా మన సబ్ బ్రాంచెస్ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఎంఎస్సి కెమిస్ట్రీలో ఏమేమి ఉన్నాయనేసి. ఎంఎస్సి ఫిజిక్స్‌లో కూడా మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి మనకి. అంటే ఫిజిక్స్‌లో మనకి ఎలా చెప్పాలి? క్వాంటమ్ ఫిజిక్స్ అనేసి, వేవ్‌కల్ ఫిజిక్స్ అనేసి, జియో ఫిజిక్స్ అనేసి, ఇలా ఎలక్ట్రానిక్స్ అనేసి వాటికి మళ్ళా సబ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా! సో, ఆ సబ్ బ్రాంచెస్ మళ్ళీ వేరే, వేరే కోర్సెస్ ఉన్నాయి. వాటి గురించి మొత్తం కూడా నేను మీకు అయితే కౌన్సెలింగ్ జరిగేటప్పుడు లేదంటే మీకు రేపటి నుంచి మళ్ళీ ఒక్కో సబ్జెక్ట్ గురించి డీప్‌గా నేను మళ్ళీ మీకు వీడియోస్ అయితే చేస్తాను. సో, డోంట్ వర్రీ. ఓకేనా? ఒక మీకు ఖచ్చితంగా డౌట్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా మీకైతే వీడియో అయితే చేస్తాను. ఓకేనా? కానీ లైఫ్ సైన్స్‌లో ఇక్కడ లైఫ్ సైన్స్ అంటే ఏమిటో, లైఫ్ సైన్స్‌లో మళ్ళీ చాలా కోర్సెస్ ఉన్నాయమ్మా వాటి లైఫ్ సైన్సెస్‌లో మనకి. ఈ లైఫ్ సైన్స్‌లో మనకి ఎవరైతే బీజెడ్స్ చేసింటారో డిగ్రీలో వాళ్ళకి మంచి అవకాశం ఇది. లైఫ్ సైన్స్‌లో చాలా కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ గురించి మొత్తం కూడా నేను మీకైతే డైలీ ఒక్కో సబ్జెక్ట్ గురించి వీడియో అయితే చేస్తాను. ఎంఎస్సీ ఫిజిక్స్‌లో సబ్ బ్రాంచ్‌లో మనకి ఏ కోర్సెస్ ఉన్నాయి, లైఫ్ సైన్స్‌లో ఏ కోర్స్ ఉన్నాయి, కెమిస్ట్రీలో ఏ కోర్సెస్ ఉన్నాయి, బోటనీలో ఎన్ని ఉన్నాయి, అది ఇంకా ఆర్ట్స్ వాళ్ళకి ఏ కోర్సెస్ ఉన్నాయి, వీటి గురించి మొత్తం కూడా నేను మళ్ళీ మీకు వీడియో అయితే చేస్తాను. మళ్ళీ డైలీ ప్రతి ఒక్క రోజు కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా మనకి ఇన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి ఏపీ పీజీ సెట్‌లో. ఓకేనా? ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మళ్ళీ నేను మీకు డీప్‌గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఎంఎస్ అనేది ఎన్ని కోర్సులు చేయొచ్చంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్ని కోర్సులను చేసుకోవచ్చు. కానీ మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజే ఇంగ్లీష్ ఎవరైనా చేయొచ్చు. ఎంజే తెలుగు ఎవరైనా చేయొచ్చు. అదేవిధంగా మనకి హిందీ లాంగ్వేజెస్ ఉంటాయి కదా! వాటిని ఎవరైనా చేసుకోవచ్చు. నో ఇష్యూ. అదేవిధంగా కొన్ని సైన్స్ కోర్సెస్ ఉన్నాయి కదా! మనకి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, బోటనీ, జియాలజీ, స్టాటిక్స్ అనేసి, ఫిజికల్ సైన్స్ అనేసి, ఎలక్ట్రానిక్స్ అనేసి, కెమికల్ సైన్స్ అనేసి, సో, వీటిలో మనకి డిగ్రీలో మీకు దీనికి రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది తీసుకోంటే అప్పుడే మీరు ఈ కోర్సెస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందమ్మా. ఓకేనా? సో, అప్పుడు మాత్రమే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అన్నిట్లని చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. మరి అప్లై చేసుకునేటప్పుడు ఎన్ని కోర్సెస్ పెట్టుకోవచ్చు అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎన్ని సబ్జెక్టులకైనా అప్లై చేసుకోవచ్చమ్మా. చెప్పాను కానీ మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంతే. ఓకేనా? సో, మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఒకటి కాదు 10 యూనివర్సిటీస్‌కి లేదంటే 10 కోర్సులకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ ప్రతి కోర్స్‌కి మీరు సెపరేట్‌గా ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. సెపరేట్‌గా మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీస్ కండక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నేను చెప్పేటువంటి మీకు సజెషన్ ఏంటంటే మీకు ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్‌కి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజిక్స్‌కి మేజర్‌గా నేను ఎంఎస్‌లో ఫిజిక్స్ చేయాలని డిసైడ్ అయ్యి ఉంటే మీరు ఎంఎస్సీ ఫిజిక్స్‌తో పాటు ఎంఎస్సీ కెమిస్ట్రీ కూడా అప్లై చేసుకోండి. ఓకేనా? సో, ఎందుకంటే బై మిస్టేక్ ఏదైనా రాంగ్ జరిగి మీకు అందులో ఎంఎస్సీ ఫిజిక్స్ సీట్ రాకపోతే కెమిస్ట్రీ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుందమ్మా. కాబట్టి ఒకటి కంటే మించి 2 అప్లికేషన్ అయితే పెట్టుకోండి.
నో ఇష్యూ. అందులో ప్రాబ్లమే రాదు మీకు. 2 యూనివర్సిటీస్‌లో మీకు సీట్ వచ్చినా గాని నో ఇష్యూ. ఎందుకంటే ఒకటి క్యాన్సెల్ చేసుకోవచ్చు. ఒక దాంట్లో మీకు అడ్మిషన్ అయిపోయినారంటే ఇంకొకటి ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ అయిపోతుంది. నో ఇష్యూ. కాబట్టి ఒకటి కంటే 2 గాని మీరైతే అప్లికేషన్ పెట్టుకోండి. అంటే నేను చెప్పేదేంటంటే మీరు 100% సేఫ్ సైడ్ అయితే ఉంటారు. ఒకవేళ మీరు ఎంఎస్‌పీసీ ఒక సబ్జెక్ట్‌కి అప్లికేషన్ పెట్టుకోండి. అందులో సీట్ రాకపోతే మనమేం చేయలేము. మళ్ళీ 1 ఇయర్ మీరు వేస్ట్. ఇంటి దగ్గర ఉండవలసి ఉంటుంది. సో, కాబట్టి ఒకటి కంటే 2 మీరైతే కోర్సులకి అప్లికేషన్ పెట్టుకోండి. అన్ని ఐ మీన్ అన్ని సబ్జెక్ట్‌లకైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీరు ఎన్ని యూనివర్సిటీలు అయినా సరే మీరైతే ఎంఎస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఈరోజుటి వీడియో. సో, మీకున్న డౌట్స్‌ని క్లారిఫై చేశాననుకుంటున్నాను. క్లియర్‌గా కూడా చెప్పాననుకుంటున్నాను. సో, మీకేమనిపించింది వీడియో కింద అయితే కామెంట్స్ అయితే చేయండి. సో, రేపు నుంచి మనం సిలబస్ వివరాలు అదేవిధంగా ఒక్కో సబ్జెక్ట్ గురించి డీప్‌గా తెలుసుకుందాం. ఓకేనా? సో, మీకు కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఈ 2, 3 వీడియోలని మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాననుకుంటున్నాను. సో, థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.